సైన్యములకు అధిపతిగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 9వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 22 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దావీదు యథార్థ హృదయంతో దేవుడిని అడుగులు వేసే మనసు కలిగినవాడు, యథార్థంగా దేవుడిని ఆరాధించేవాడు, సితారాతో పాటలు పాడుతూ ప్రభుని స్తుతించేవాడు. అరణ్యంలో అతన్ని వెతుక్కుంటూ దేవుడు వెళ్ళాడు. ఇక్కడున్న రాజు, సౌలు రాజు యొక్క హృదయం నచ్చలేదు. అతని హృదయం నచ్చింది, అతని మనస్తత్వం నచ్చింది. దేవుడంటే పిచ్చి ప్రేమ, దేవుడిని మహింపరచాలి, గణపరచాలి, దేవునికి నమ్మకంగా ఉండాలనే మనసు అతనిలో ఉంది. కాబట్టి దేవుడిని ఆకర్షించగలిగాడు. ఎప్పుడైతే దేవుడిని ఆకర్షించాడో దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడైనడు కాబట్టి అతను అభిషేకించడం మాత్రమే కాకుండా గొల్యాతును చంపే శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రాజు కుమారుడైన యోనాతాను వీళ్ళందరూ అట్రాక్ట్ అయ్యారు, సైన్యంలో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఎటు పంపించిన అందరి మనసులు దోచుకున్నాడు. తను పంపిన చోటకలు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆకర్షిస్తావో మనుషులు నీకు ఆకర్షింపడతారు. జ్ఞానం, వివేకం గల హృదయాన్ని దేవుడు ఇస్తాడు. నీ శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేస్తాడు. అన్నిట్లో దేవుడు హెచ్చిస్తాడు. అంతకంతకు ప్రబలాడట, అంతకంతకు వర్ధిలాడట, అంతకంతకు అదుగుడయ్యాడట. అందుకనే బిడ్డలారా, ఒక్క సత్యాన్ని గ్రహించి, బైబిల్లో అనేక మంది భక్తులు దేవుణ్ణి ఆకర్షించే భక్తి చేశారు. నువ్వు ప్రభువు నమ్మావు, కానీ దేవుణ్ణి ఆకర్షించే భక్తి చేయట్లే. నువ్వు అనుకున్న భక్తి చేస్తున్నావు. నీకు ఇష్టమైతే ఆరాధనకు వస్తావు, కష్టమైతే మానేస్తావు. ఆరాధనకు వచ్చి జస్ట్ పార్ట్ టైం ఎంప్లాయీ లాగా జస్ట్ ఏదో ఆ పని ముగించుకుని వెళ్ళిపో, తర్వాత ఈ కంపెనీ నాకు సంబంధం లేదు, నా జీతం నాకు పడేసారు అన్నట్టుగా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు సేవ అయినా, పరిచర్య అయినా సరే, సువార్త అయినా, ఏదైనా సరే హోల్ హార్టెడ్గా దేవుడు నీ ఆరాధనలో ఆనందిస్తున్నారా, దేవుడు నీ యందు సంతోషిస్తున్నారా, దేవునికి ఇష్టమైన మనసు నువ్వు పెంచుకున్నావా, ఆయనకు అయిష్టమైన వాటిని పక్కన పెట్టేశావా? ఎప్పుడైతే యథార్థ హృదయం కలిగి ఆయన వెతుకువారు కలరేమోనని ఆయన పరిశీలన చేస్తున్న రాయబడింది. యథార్థ హృదయం ఆయన ఎప్పుడు తోడై ఉంటాడు, అద్భుతాలు చేస్తాడని వాక్యం రాయబడింది. ఈ విషయాలు ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో ఇప్పుడైనా సరే నీ హృదయాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకో. దేవుడికి సంఘం అంటే ప్రాణం, ప్రేమ. సంఘం కోసం ప్రాణం పెట్టాడు, సంఘం కోసం వచ్చారు, సంఘం కూడా మళ్ళీ వస్తారు. కనుక ఈ సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమిని, ఆకాశాన్ని తీసేస్తారు. అది ప్రకటన రాయబడిన మాటలు. కాబట్టి సంఘాన్ని ప్రేమించు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థించు, అనేకమైన ఆత్మలను నడిపించు. అంతేకాదు అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా అడుగులు వేయి. దేవుడు నువ్వు ఆకర్షిస్తావు. నీ అభివృద్ధి మామూలుగా ఉండదు, నీ దీవెన మామూలుగా ఉండదు. మొదటి నీ అభివృద్ధి కొంచెం ఉన్నాను, తొదొక మహాభివృద్ధి చెందుతావు. చిన్న జాబ్ అయినా సరే ఓ రోజుకి పెద్ద స్థాయికి వెళ్ళిపోతావు. చిన్న బిజినెస్ అయినా సరే, చిన్న మేఘం పెద్ద వర్షం కురిసిందని రాయబడి ఉంటుంది మొదటి రాజులు 19వ అధ్యాయంలో. అలా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నారు. ఆయనను ఆకర్షించే మైండ్ సెట్ పెంచుకో, మార్చుకో. దీవెన నీ వెనకాల వస్తుంది, ఆశీర్వాదం నీ డోరు తడుతుంది. ఈ దీవెన నీకు వచ్చి ప్రాప్తించును కాక అన్నాడు. నువ్వు వెళ్ళే జాబు, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు చూడు, ఎగ్జామ్ రాస్తున్నావు చూడు, అది నీదే. ఇంకా ఉన్నాయి, రేపు మాట్లాడుకున్నాను. ఆశ్చర్యకరుడని కొందనాలు. ప్రభా, నీకు ఇష్టంగా మీరు సంతోషించే భక్తి చేసాయి, ఆ మనసు మాకు దయచేయండి. దావీదు ఎప్పుడైతే అలా మిమ్మల్ని ఆకర్షించేంత భక్తి చేయగలిగాడో, నాయనా నీకు ఇష్టడుగా మారాడు. తద్వారా అంతకంతకు అదిగేట్టుగా దీవించావు మమ్మల్ని, ఈ పరిచర్యను. నాయన మా బిడ్డలందరినీ బ్లెస్ అయ్యాను. ఈ ప్రేయర్లోకి వేసిన బిడ్డలందరూ, విదేశాలు ఎక్కడున్న బిడ్డలందరూ కూడా దీవించండి. యవనస్తులను దీవించండి, స్టడీస్లో చూడండి. నాయన జాబ్ లేని బిడ్డలు జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి, దరిద్రాన్ని కొట్టివేయండి, కుటుంబాలు నెమ్మదిని విడిపోయిన కుటుంబాలు కట్టండి. అయ్యా, పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భాలు బిడ్డలు గర్భాలు పొందాలి, దీవెన పొందాలి, శత్రువుల చేత భయంతో ఉన్న వాళ్ళకి సమాధానం ఏర్పడి మిమ్మల్ని ఆకర్షిస్తే మనుషులు కూడా మమ్మల్ని, ప్రభా మాకు ఆకర్షింపడతారు కదా ప్రభా, కృప దయచేసి జయమునిచ్చి ఆశీర్వదించి మహిమ చెందండి. నీకు వ్యతిరేక విరుద్ధకర ఏ శక్తి కూడా పనిచేయదు. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపయు, క్షేమం, సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. సుశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుణ్ణి ఆకర్షించే భక్తి చేయి, ఆశీర్వాదాలు నీ వెంట పడునుగాక. అది ఈరోజే ఆరంభమగునుగాక. న్యూ బిగినింగ్.